10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మరి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు మరి టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అయితే తాజాగా మరి ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో అవి కలవరానికి గురి చేస్తున్నాయి. సో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మరి టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ను వరించడం వెనుక ఇప్పటికే ఎన్నో మరి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మరి ఇక ఆయన పార్టీ అధ్యక్షుడిగా మారిన తర్వాత మరి తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. ఏకంగా అధికారంలోకి రావడానికి మరి 64 సీట్లు గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం 6 నెలలు దాటి 7వ నెలలోకి మరి 7 నెలలు కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాపాలన పేరుతో పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్లో మరొకసారి కూడా కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు పార్టీ బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. మరి ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాయనే ఒక ఆలోచనతో ఆయన ఈ చేస్తున్న కార్యక్రమాలకు మరి సొంత పార్టీలోనే కొంత విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. సో జగిత్యాలలో కావచ్చు, అలాగే ధర్మపురిలో మరి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఇటు మరి మాజీ స్పీకర్తో పాటు జగిత్యాల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అయితే మరి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా మరి నిరసన వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. సో 2-3 రోజులు ఒక హైడ్రామా కూడా కొనసాగింది. తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే మరి ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళ చేరికను ఆయన వ్యతిరేకించారు. సో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది, ఇప్పుడు సంఖ్యాబలం అవసరం లేదు, ప్రజల్లో మనం సుస్థిర పాలన వైపు అడుగులేయాలి. సో దీని పట్ల మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు మనకు ఆల్రెడీ మెజారిటీ స్థానాలు ఉన్నాయి, 70 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి, మళ్ళీ కొత్త వాళ్ళని కూడా చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయన వ్యాఖ్యలు మరి తెలంగాణ రాష్ట్ర నేతలైతే ఆయనను సంతృప్తిపరచలేకపోయారు. ఇక ఏకంగా మరి ఢిల్లీకి పిలిపించి అక్కడ మరి ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్తో కావచ్చు, మరి ఈ యొక్క దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మరి యొక్క జీవన్ రెడ్డిని సంతృప్తి పరిచే విధంగా కూడా మరి అక్కడ బుజ్జగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్లో మరి సీనియర్లకు ఎప్పుడూ కూడా మరి కొంత రేవంత్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో వారు ఒప్పుకోవట్లేదనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరి జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో మరి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి లాంటి సీనియర్లు కూడా మరి చేస్తున్న కామెంట్స్ అప్పుడప్పుడు కూడా సంచలనం కలిగిస్తున్నాయి. సో మొన్న వారం రోజుల క్రితం ఆయన మరి నేనే పీసీసీ అధ్యక్షుడిని అవుతా, 10 ఏళ్లలో ముఖ్యమంత్రిని అవుతా అని చేసిన కామెంట్స్ మరి 2-3 రోజులు కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో మరొకసారి ఆయన నిన్న గాంధీ భవన్లో మరి ఆయన చేసిన కామెంట్స్ అయితే ఓవరాల్గా మరి ఇప్పుడు ఇంకా సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణలో పీసీసీ పదవి విషయంలో ఇప్పటికే అధిష్టానం ఎటు తేల్చట్లేదు. సో మరి రేవంత్ రెడ్డి తన టీడీపీ సంబంధించిన పాత ఎమ్మెల్యేలను ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు, తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డి లాంటి వారు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో మరి తెలంగాణ సీఎంను 6 నెలల్లో మారుస్తారని చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఇలాంటి వ్యాఖ్యల మూలంగా సొంత పార్టీలో కూడా కొంత మరి ఇక పీసీసీ విషయంలో మరి రేవంత్ రెడ్డి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను మరి సపోర్ట్ చేస్తున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీలో మాత్రం మధు యాష్కి పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని మరి పార్టీ అంతా అతని పేరును ప్రస్తావిస్తున్నారు. సో కాంగ్రెస్లో 2 వర్గాలుగా విడిపోయాయి. దీంతో మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చేస్తున్న కామెంట్స్ అయితే మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో కూడా మరి కలకలం రేపుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రేవంత్ రెడ్డి మరి కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలకు ఎలా ముగింపు చెప్తారో వేచి చూడాల్సి.